కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 63 రివ్యూ. విశ్వరూపం చూపించింది ఈరోజు దీప నరసింహ ముందర. నరసింహ, శోభ, నరసింహ వాళ్ళమ్మ అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. భయపడిపోతారు దీపకి ఈరోజు. నిన్న నరసింహ చేసిన పనికి దీప కోపంతో వాళ్ళ ఇంటికి వస్తుందన్నమాట. గేటు కోపంగా తెరుస్తుంది. మనం దీప గురించే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దీప జోలికి పోవద్దన్నాను కదరా, మళ్ళీ ఎందుకు వాళ్ళ పాపని ఇలా చేసావో అని అడుగుతూ ఉంటుంది. ఇంతలోపల దీప వస్తుందన్నమాట. దీప ఇంకా రాదని చెప్పావు కదా అంటుంది శోభ. ఇప్పుడు నరసింహ చాలా నిర్లక్ష్యంగా నేను ఇంకెప్పుడు ఇలా ఈ ఊర్లో ఉండని వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వస్తుంటుంది లేవే అని అంటుందన్నమాట. శోభ నేను ఇంట్లో ఎందుకు రానిస్తానని డోర్కి అడ్డం నిలబడుతుంది. పోయి ఎక్కడికి వస్తున్నావే, నా ఇంటికి ఎందుకు వస్తున్నావు అని ఒక్కటే ఒక చెంపదెబ్బ వేస్తుందన్నమాట. అక్కడ వచ్చి నరసింహ కాళ్ళ దగ్గర పడుతుంది శోభ ఆ దెబ్బకి. తర్వాత నేరుగా నరసింహ దగ్గరకు వచ్చి ఏంట్రా నువ్వు నిన్న ఫోన్లో వాగావు, నా కూతుర్ని నాకు కాకుండా చేస్తావా, నా కూతురిని లేకుండా చేస్తావా, నా కూతురిని నాకు దూరంగా చేస్తావా, నా బిడ్డ మీద నీ చెయ్యి పడాలి, నీ గొంతు మీద కత్తిపీట పెట్టి నరికేస్తాను అని నది కింద పడేసి గొంతు మీద కత్తిపీట పెడుతుందనమాట. వణికిపోతాడు నరసింహ ఆ దెబ్బకి. అనసూయ, శోభ అయితే ఇంకా దూరంగా నిల్చొనే ఉంటారు. దగ్గరికి కూడా రావడానికి సాహసించరు. అనసూయ దగ్గరికి రాకపోతే దగ్గరికి వచ్చావంటే అత్తవని కూడా చూడండి, నీకు కూడా ఇదే గతి పడుతుంది, నా బిడ్డ జోలికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది అని అందరికీ వార్నింగ్ ఇస్తుంది బాగా. అనసూయ నన్నేం చేయకు దీపా, నేను నీ మేనత్తని నన్నేం చేయొద్దు, నేను చెప్పాను నీ కూతురు జోలికి పోవద్దని, వాడైనా వచ్చాడు నన్నేం చేయొద్దని బ్రతిమలాడుకుంటుంది. నేను నీ మేనకోడలని గౌరవం లేకపోయినా నువ్వు నాకు మేనత్తవని గౌరవం ఉంది, ఎందుకంటే మా నాన్న రక్తం పంచుకొని పుట్టావు కాబట్టి నేను ఈ బంధానికి విలువిస్తున్నాను, ఇంకొకసారి ఇలా జరగకూడదు అని చెప్తుందనమాట. తర్వాత దీప అనసూయని అడుగుతుంది, ఆ రోజు నువ్వు ఒక మాట అన్నావు, మా నాన్న ఏదో పొరపాటు చేశాడని నన్ను చూసి చాలా కోపంగా అన్నావు, ఆ రోజు నుండి ఆ మాట నా మైండ్లో తెలుస్తూనే ఉంది, ఏమన్నాడో చెప్పు, నాకు అది ఖచ్చితంగా చెప్పు, ఏం పొరపాటు చేశాడు మా నాన్న అని అడుగుతుంది. అనసూయ మనసులో అనుకుంటుంది, నేను నా తమ్ముడికి మాట ఇచ్చాను కాబట్టి నేను ఆ విషయం చెప్పలేను అని. ఏమీ లేదు, నేను ఊరికే అలా చెప్పాను, నీ మీద కోపంతో అలా అన్నాను, ఏది మా తమ్ముడు తప్పు చేశాడని, ఏమి విషయమూ లేదని చెప్తుంది. ఆ ముగ్గురికి నా పాప జోలికి వస్తే ఇంకొకసారి మీకు బ్రతుకులు కూడా ఉండవని బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చి కోపంగా ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడే కార్తీక్ శౌర్యం తీసుకెళ్లి పిజ్జా తినిపించుకొని ఇంటికి వస్తాడు. ఇంకా అమ్మ రాలేదని వెయిట్ చేస్తుంటారు. అప్పుడే వస్తుందన్నమాట కోపంగా. శౌర్య యూనిఫామ్లోనే ఉండడం చూసి కార్తీక్ వైపు చూసి, పాప ఎప్పుడో మధ్యాహ్నం అన్నం తిని అలాగే చూస్తూనే ఉండిపోతారా, నేను లేకపోతే ఏం పట్టించుకోరా అని కోపంగా అరుస్తుందన్నమాట. టైం ఎంత అయింది, అది ఎప్పుడో మధ్యాహ్నం అనంగా తినింది, దానికి ఆకలిస్తుందని మీకు తెలియదా అంటే దీప ఏదో చెప్పబోతాడనమాట. అది కాదు దీప అనేసి, అయినా నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను సారీ బాబు అనేసి కోపంగా వెళ్ళిపోతుందన్నమాట. ఏం పట్టించుకోకుండా. ఆ కోపం ఇంకా తగ్గలేదు దీపకి పాపం. ఇప్పుడు శౌర్య అమ్మ నాకు కార్తీక్ పిజ్జా తినిపించాడు అని చెప్తుందన్నమాట. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది.